రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు తీరి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పుండ్రు. బీజేపీలో రఘునందన్ రావు ఒంటరి అయిపోయారా? ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అన్నీ మీకు ఇబ్బందికరంగా మారాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు రఘునందన్ రావు ఎప్పుడు ఏం అసభ్యంగా మాట్లాడలేదు, ఇబ్బందికరంగా మాట్లాడలేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రఘునందన్ రావు పార్టీ లైన్ దాటి ఎప్పుడు పనిచేయడు, ఉన్నంతకాలం పార్టీలోనే పనిచేస్తాడు, పనిచేసినంతకాలం పార్టీ లైన్లోనే పనిచేస్తాడు. రఘునందన్ రావు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు ఒంటరోడు కాదు. రఘునందన్ రావు 700 మందితోటే ఉంటాడు. తక్కువ చేసి మాట్లాడారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు. ఇవన్నీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మీరు చేసేటువంటి మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఆడియోలు. నేను వకాలత్ చేసే వకీల్ని. అజారుద్దీన్ అనేటువంటి ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ పాకిస్తాన్ క్యాప్టెన్ తోటి మాట్లాడిండని ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద బ్యాన్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఆడియోస్ అండ్ వీడియోస్ కెనాట్ బి టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్ అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి అవతల వారేసింది. అంతకంటే పెద్ద కోర్టు ఏమైనా ఉంటే మీరు నన్ను అడిగి తోలుకపోండి, అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తా. రఘునందన్ రావు గారు, ఇప్పుడు మెదక్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడం ద్వారా వాళ్ళకి జరిగే ప్రత్యేకమైన మేలు ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా లేకపోయినప్పటికీ కూడా 765D అనేటువంటి నేషనల్ హైవేని బాలానగర్ నుంచి మెదక్ ఇచ్చింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నితిన్ గడ్కరీ గారిని కలిసి 765DG అనే నేషనల్ హైవేని మెదక్ రామాయంపేట దుబ్బాక మీద నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 1600 కోట్ల రూపాయలతోటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద దాన్ని ప్రారంభోత్సవం చేసినాడు. అధికారంలో ఉండేటువంటి పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా కొన్ని నిధులను ఎక్కువ తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. 3 సంవత్సరాలు రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉంటే అంగన్వాడీల గురించి మాట్లాడిండు, ఆశా వర్కర్ల గురించి మాట్లాడిండు, స్కూల్లో పనిచేసే స్కావెంజర్లు 3500లకు పనిచేసే స్కావెంజర్ల ఉద్యోగం తీసేస్తే వాళ్ళ కోసం మాట్లాడిండు, విఆర్ఓల గురించి మాట్లాడిండు, విఆర్ఏల గురించి మాట్లాడిండు, హోంగార్డుల గురించి మాట్లాడిండు. ఎవరైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేరో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా నిలబడ్డాడు. ఆఖరికి వరంగల్కి పోయి జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ కాదు 3 బెడ్రూమ్లు కట్టిస్తా అని మాట తప్పిన కేసీఆర్ని కూడా అసెంబ్లీలో అడిగిండు. అంతేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే నేను అడిగిన మాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఎందుకు ఈ రాష్ట్ర గీతం కాలేదు కేసీఆర్ గారు అని అడిగిండు రఘునందన్. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మెదక్ నియోజకవర్గం పేరు కూడా అంత గొప్పగా పార్లమెంట్లో వినిపిస్తాం, నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తాం. భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెందుకు ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ 1980లో కలగని రైలు ఇత్తా అని చెప్పి మర్చిపోతే 2022లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గంగాపురం కిషన్ రెడ్డి గారితో తీసుకొచ్చి మెదక్కి రైల్వే స్టేషన్ వేసినాం. 17 కిలోమీటర్ల రైలు వేయడానికి 1980 నుంచి 2022 దాకా 42 సంవత్సరాలు పట్టింది మెదక్ అనే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రైలు రావడానికి. అది ఉండదు, ఎక్స్పెడిషియస్గా పనులు జరుగుతాయని చెప్తా ఉన్నాను నేను మీకు. అంటే ఇప్పుడు మీరేమో మెదక్ పార్లమెంట్కు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం ఇంకా అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తాం, ఇంకా చేస్తామని అంటున్నారు. దుబ్బాకలో మీరు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కూడా కేంద్రం నిధులతోటి తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేశామని చెప్పి చెప్పారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత మామూలుగా అంతటా కేంద్ర నిధులు ఎట్లొచ్చినాయో అదేవిధంగా దుబ్బాకలో వచ్చింది, కానీ మీరు ప్రత్యేకంగా కేంద్రం నుంచి తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేశారా? ఒక పుస్తకం వేసినాను, అందుకనే 30 పేజీల పుస్తకం వేసినాను. 3 సంవత్సరాల దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఏ ఊరికి ఏమేసిండు అనేది మంచిగా ఒక పుస్తకం తయారు చేసి దుబ్బాకలో నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి ఇది మీరు అడుగుతారని నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక అర్జెంటుగా నెట్లోంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చుకున్నాను నేను. ఇది కలర్ పుస్తకం వేసి ఏ ఊర్లో బస్ స్టాండ్ కట్టినాం,